గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సంబంధించిన అంశాలను మనం రోజు గమనిస్తున్నాం. ఈరోజు వచ్చిన న్యూస్ ఒకటి, ఇది కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టే న్యూస్ లాగే ఉంది. ఎందుకంటే మార్చి 15 తర్వాతే ఎస్సీ వర్గీకరణపై నివేదిక, మరో 45 రోజుల సమయం గడువు కోరిన ఏకసభ్య కమిషన్. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కమిషన్ అనేది మార్చి 15 తర్వాత నివేదిక సమర్పించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం వివిధ రాష్ట్రాలు ప్రక్రియ చేపట్టాయి. మన రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2024 నవంబర్ 15న ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసి 2 నెలలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. 13 జిల్లాలలో దళిత సంఘాలు, మేధావులు, ఉద్యోగులను సంప్రదించింది. వారి నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించింది. ఎస్సీలో ఉన్న కులాలు, ఉపకులాలు, ఉద్యోగులు అందరి వివరాలని సేకరించి వారందరితోనూ కూడా సర్వే జరపడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా జనవరి 15 లోపున పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడంతో దానిని వేగవంతం చేసి త్వరలో కులగణన సర్వే సమీక్ష పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. దానికి ఇంకా కొంత సమయం పట్టనుంది. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణకు ఇచ్చిన గడువు ఈ నెల 15నే ముగిసింది. అయితే మరో 45 రోజులు గడువు కావాలని కమిషన్ కోరింది. దానికి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. సో ఇది పరిస్థితి. వీటిపైన ఆధారపడి ఎదురు చూస్తున్న విద్యార్థులు డిఎస్సి విద్యార్థులు అనమాట. మిగిలిన నోటిఫికేషన్లకి సంబంధం లేదని చెప్తున్నారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ఇస్తానని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి ఇంకా 45 రోజుల సమయం కోరింది. మార్చి 15 అలా టైం పడుతుందని చెప్పారు. దీనికి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన ఏ విధంగానూ రాలేదు. సో ఇక్కడ మనం గమనిస్తే ప్రభుత్వం స్పందన ఎప్పుడు ఇస్తారు అంటే 2-3 రోజుల్లో ప్రభుత్వం దీనికి స్పందిస్తుంది. మ్యాక్సిమం కమిషన్ నివేదికని ఇవ్వమని చెప్పి 100% 45 రోజుల సమయం ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి అన్నమాట. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీలో ఆయా వర్గాల ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందడంలో వెనకబడతనంపై కమిషన్ దృష్టి పెట్టింది. ఎస్సీలో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీలో ఏ ఉపకులానికి ఎంతమంది ఉన్నారన్న గణాంకాలు తీసి ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. హర్యానాలో 2023లోనే కమిషన్ వేసి అధ్యయనం చేశారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు రాగానే అక్కడ అమలు చేశారు. మిగతా రాష్ట్రాలు